మాకు నమ్మకం లేదు దొరా. లీడర్ సినిమాలో సీఎంను ఉద్దేశించి ఓ పేదవాడు అన్న మాట ఇది. ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల మాటల్లోనూ అదే ఆవేదన కనిపిస్తోంది. క్రెడిట్ చోరీ కోసం తెగ వెంపర్లాడుతోన్న కూటమి ప్రభుత్వం నిర్వాసితుల పునరావాసం, పరిహారం విషయంలో మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తోందని వారు ప్రశ్నిస్తున్నారు. ముందు పరిహారం, ఆ తర్వాతే గ్రామాలను ఖాళీ చేస్తామని తేల్చి చెబుతున్నారు. ఇంతకీ వెలిగొండ నిర్వాసితుల సమస్య ఏంటి? ఎందుకు నమ్మకం లేదంటున్నారు? వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల గోడుపై సాక్షి ప్రత్యేక కథనం. వెలిగొండ ప్రాజెక్టు ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు కడప, నెల్లూరు జిల్లాలకు జీవనాడి. 4 జిల్లాల సాగు, తాగునీటి అవసరాల కోసం ఆ ప్రాంత ప్రజలు తమ ఊరిని, భూమిని త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. వారికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం R&R ప్యాకేజీ కింద నష్టపరిహారం ఇచ్చేలా జీవో జారీ చేసింది. ఆ 11 గ్రామాల ప్రజలను అప్పటి ప్రభుత్వం ఒప్పించింది. ఆయన హయాంలోనే ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన చేశారు. దాదాపు 50% పైగా పనులు వైఎస్ఆర్ పూర్తి చేశారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది. 2019లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించింది. 2 టన్నెళ్లను వేగంగా పూర్తి చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన నేటి కూటమి ప్రభుత్వం ప్రాజెక్టుపై ప్రేమ లేకపోయినా క్రెడిట్ కొట్టేసేందుకు ఆపసోపాలు పడుతోంది. ప్రాజెక్టు కాలువల పనులు, నిర్వాసితుల సమస్యలు తేల్చకుండానే ప్రాజెక్టులోకి నీళ్లు వదులుతామంటూ ముహూర్తాలు పెడుతోంది. 11 గ్రామాల ప్రజలకు ఎటువంటి పరిహారం చెల్లించకుండా ఈ నెలాఖరులోపు 11 గ్రామాలను ఖాళీ చేయాలని ప్రభుత్వ అధికారులు ఆదేశించారు. గత కొద్ది రోజులుగా నిర్వాసిత గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. నిర్వాసితులను పోలీసులతో భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వారికి న్యాయం చేయడానికి ప్రభుత్వ పెద్దలు ముందుకు రావడం లేదు. పునరావాస ప్యాకేజీ కింద 600 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు. లేకపోతే ఊరు ఖాళీ చేసే పరిస్థితే లేదంటున్నారు. పోలసుబై వెలిగొండ ప్రాజెక్టు 11 గ్రామాలలో ఉండేటువంటి నిర్వాసిత ప్రజలని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి వివక్షత చూపిస్తూ ఉంది. కనీసం మనుషులుగా కూడా చూడట్లేదు, పురుగులను చూసినట్టు కూడా చూడట్లేదు. ఈ నిర్వాసితులు సర్వం త్యాగం చేయాల్సిన నిర్వాసితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి అన్ని విధాలుగా ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం భిక్షగాల్లాగా నిర్వాసితులను చూస్తూ ఉన్నది. కాలంలో ఇలానే మొండిగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అడుగుతున్నది ఏమిటి అంటే 2013 చట్టం ఉంది. ఏం చెప్పింది ఈ చట్టం? నిర్వాసితులకి నష్టపరిహారం ఇచ్చాక 6 నెలల సమయం ఇవ్వాలా. ఇప్పటికీ 2,500,000 మందికి మాత్రమే నష్టపరిహారం ఇచ్చారు. ఇంకా 4,500,000 మందికి ఇవ్వాలా. ఇంకొక 1,500 మంది 18 సంవత్సరాలు నిండిన వాళ్ళని గుర్తించి వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలా. నిర్వాసితుల సమస్యలను వెంటనే ముందు పునరావాసం, పరిహారం, ఆ తరువాతే తరలింపు ప్రక్రియ అని 11 గ్రామాల ప్రజలు తెగేసి చెబుతున్నారు. తమ గోడు పట్టించుకోవాలంటూ మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. మార్కాపురం కలెక్టరేట్ కు వచ్చిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించగా అక్కడ పోలీసులు ప్రజలను అడ్డుకున్నారు. 2 గంటల నిరీక్షణ తర్వాత నిర్వాసితులను కలిసే అవకాశం ఇచ్చిన మంత్రులు సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి వెళ్లిపోయారు గాని న్యాయం చేయలేదంటున్నారు నిర్వాసితులు. నిర్వాసితుకి డబ్బులు మీరు ప్యాకేజీ ఇవ్వాల్సిందిగా మనవి చేసుకుంటూ మీరు మమ్మల్ని నిర్వహితులను ఆలోచించుకొని మా బాధలు అర్థం చేసుకొని కొన్నాళ్ళు టైం ఇచ్చి మమ్మల్ని పంపించి మాకు ఆ ప్లాట్లు ఇచ్చి మా పునరావాసం మేము ఏర్పరచుకున్నాక దయచేసి మీ ప్రభుత్వం వారు మాకు మంచి మనసుతో ఈ అవకాశం కల్పించి మమ్మల్ని పునరావాసం రావాల్సిన డబ్బు మూలకం ప్యాకేజీలు మొత్తం ఇచ్చి మాకు పట్టాలు ఇచ్చి మేము మమ్మల్ని కొన్నాళ్ళు టైం ఇస్తే మీ ప్రభుత్వానికి నమస్కారం పెట్టుకొని బతిమలాడుకుంటున్నాం. గవర్నమెంట్ మా మీద దృష్టి పెట్టి R&R ప్యాకేజీ త్వరగా ఇవ్వాలి. అలాగే అప్పుడు ప్రకటించిన R&R ప్యాకేజ్ ప్రకటించిన నాటికి చాలామంది ఉన్నారు. ఈరోజు సగం ఊరు ఖాళీ అయిపోతూ ఉంది. సగం మంది చనిపోతూ ఉన్నారు. ఈ కొత్తగా వచ్చిన జనరేషన్కైనా R&R ప్యాకేజ్ ప్రకటించి, అంటే ఏజ్ ఎక్కువగా ప్రకటించి అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఇది కేవలం క్రెడిట్ చోరీ కోసం మాత్రమే చంద్రబాబు చేస్తున్న ఆర్భాటం తప్ప మరొకటి కాదని వామపక్షాలు మండిపడుతున్నాయి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం చంద్రబాబు చేస్తున్న జిమ్మిక్కు మాత్రమే అని, అందుకే నీటి విడుదల కోసం హడావిడి చేస్తున్నారని సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్లు వేసి ఖాళీ చేయించడం కోసం దండోర వేసి చెప్తా ఉన్నారు.
మేము అనేది ఏంటంటే ఇప్పుడు 3 సార్లు మీటింగ్ జరిగింది. 3 సార్లు మీటింగ్ జరిగితే శంకుస్థాపన అంటే ట్రయల్ రన్ వేయాలా, నీళ్లు పూర్తిగా వదలాలా, నీళ్లు వస్తాయా, దీని మీద ఏం చేద్దాం, ఎలా నిర్వహిద్దాము, ఎక్కడ శంకుస్థాపన శిలాఫలకం వేద్దాం, ఎక్కడ మీటింగ్ పెడదాం, ఎంతమంది సమిగిద్దాం, ఈ చర్చలు తెప్పితే సమిధిలో అవుతున్న నిర్వాసితుల గురించి గత 10 రోజుల నుంచి ఇదిగో వస్తున్నాయి అంటున్నారు. 600 కోట్ల రూపాయలు రాలేదు, 600 కోట్లు తక్షణ విడుదల చేయాలి. 2 పునరావాస ప్యాకేజీకి సంబంధించి కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. దాంట్లో వాస్తవం. పునరావాస ప్యాకేజీ, నిర్వాసిత కాలనీలకు కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేకుండానే ఊళ్లు ఖాళీ చేసి వెళ్లమండం ఈ ప్రభుత్వం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. వచ్చే 6 రోజుల్లో 600 కోట్ల రూపాయలు R&R ప్యాకేజీ విడుదల చేస్తాం, ముందు ఊళ్లు ఖాళీ చేయమంటున్న ప్రభుత్వం మాటలను నిర్వాసితులు అస్సలు నమ్మడం లేదు. తమ సమస్యలు కూడా తీరకుండా ఇల్లు ఖాళీ చేసే పరిస్థితి లేదని నిర్వాసితులు తెగేసి చెబుతున్నారు.